విల్లాలు కూల్చేస్తారా? ఎమ్మెల్యే వసంత్కు షాక్ ఇచ్చిన అధికారులు. హఫీజ్పేట భూములు ప్రభుత్వానివే. నిషేధిత జాబితాలో సర్వే నెంబర్ 79లోని భూములు స్పష్టం చేసిన జిల్లా కలెక్టర్ అధికారులు. మొత్తం 39.8 ఎకరాల భూమి ఆక్రమణ. ఇప్పటికే దాదాపు 15 ఎకరాల్లో కోట్ల రూపాయల విల్లాలు, 5 ఎకరాల రైల్వే ట్రాక్ కోసం అప్పగింత. ఇక మిగిలిన 20 ఎకరాల భూమి నిర్మాణాలు కూల్చేసిన హైడ్రా. ఆ భూములు తనవే అంటున్న ఎమ్మెల్యే వసంత. అవసరమైతే న్యాయస్థానంలో తేల్చుకుంటానంటూ సవాల్. 79/1 సర్వే నెంబర్ పేరిట రిజిస్ట్రేషన్ పత్రాలు. అసలు సర్వే నెంబర్ 79/1 లేదంటున్న అధికారులు. 15 ఎకరాల్లో ఉన్న విల్లాలు యజమానులు టెన్షన్ అంట. హఫీజ్పేటలోని సర్వే నెంబర్ 79లో ఉన్న 39.8 ఎకరాల భూములపై వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఈ భూమి తనదేనంటూ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ చెబుతుండగా, కాదు ప్రభుత్వాన్ని అంటూ అధికారులు ప్రూఫ్ చూపిస్తున్నారు. శనివారం నాడు 20 ఎకరాల్లో ఎమ్మెల్యే వసంత ప్రసాద్కు చెందిన భారీ కట్టడాలు, షెడ్లు, ఆఫీసును హైడ్రా అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ భూమి ఎవరిది అన్న అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే సర్వే నెంబర్ 79లోని 15 ఎకరాల్లో వసంత కృష్ణప్రసాద్ కోట్ల రూపాయల విల్లాలు నిర్మించి అమ్మకాలు చేపట్టారు. ఒకవేళ ఇది ప్రభుత్వ భూమి అయితే తమ పరిస్థితి ఏంటని విల్లాల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. హైడ్రా అధికారులు తమ విల్లాలు కూల్చేస్తారా అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సో హఫీజ్పేటలోని 39.8 ఎకరాల భూమి ఏదైతున్నదో 39.8 ఎకరాల భూమి ఏదైతుందో అది మొత్తం కూడా అక్రమ కట్టడం అంట, అక్రమ నిర్మాణాలు, అక్రమ కబ్జా అని తెలుస్తూ ఉంది. సో మరి ఈ మొత్తం 39.8 ఎకరాలు అంటే ఇక 40 ఎకరాలు అనుకోరు. 40 ఎకరాలు అనుకుంటే ఈ 40 ఎకరాలు మరి 79/1 అసలు 79/1 అనేటువంటి సర్వే నెంబరే లేదంట. మరి లేనటువంటి సర్వే నెంబర్లో ఎట్లా రిజిస్ట్రేషన్ చేసిరు, ఎట్లా పత్రాలు వచ్చినాయి, ఏ కథ అనేది ఇప్పుడు ఒక చర్చ. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్కు సంబంధించి మరి భారీ విల్లాలు కట్టి కోట్ల రూపాయలకు ఆ విల్లాలను అమ్మినట. ఇక్కడ కబ్జా అయింది అనుకుందాం, లేదంటే ప్రభుత్వ భూమి అనుకుందాం, లేదంటే వసంత కృష్ణ భూమి అనుకుందాం. ఈ 3 వర్షాలను చూస్తే ఒకటి ప్రభుత్వ భూమి అని తేలితే మరి ఇక్కడ విల్లాలు ఎవరైతే విల్లాలు కొన్నారో విల్లాలు కొన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది? లేదు ప్రభుత్వ భూమి కాదనుకుంటే మరి ఒకవేళ అక్రమంగా దాన్ని ఏమైనా కబ్జా చేసిర్రు, అది ప్రభుత్వ భూమి కాదు ఇంకో ప్రైవేట్ వ్యక్తులు అనుకుంటే మాత్రం మరి ఈ భూమిలో ఉన్నటువంటి ఈ ఎవరైతే వసంత కృష్ణ ఓకే ఏది ఇక్కడ 15 ఎకరాల్లో ఉన్నటువంటి కోట్ల రూపాయల విల్లాల పరిస్థితి ఏందనేది ఇప్పుడు చర్చ. ఎందుకంటే ఇప్పటికే కొంత అక్కడటువంటి కొన్ని 5 ఎకరాల్లో రైల్వే ట్రాక్ కోసం ఓకే, ఇక మిగిలినటువంటి 20 ఎకరాల భూమిలో నిర్మాణాలు కూల్చేసిన హైడ్రా. సో మొత్తం 40 ఎకరాలు అనుకున్నాం మనం. 40లో 15 ఎకరాల్లో కోట్ల రూపాయల విల్లా ఉన్నాయి, 5 ఎకరాలు రైల్వే ట్రాక్ వదిలేస్తుండు. సో 20 ఎకరాలు పోయినట్టే. 20 పోతే ఇంకా 20 ఎకరాలు ఉంటుంది. ఈ 20 ఎకరాలలో మొత్తం ఇప్పటికే నిర్మాణాన్ని కూడా హైడ్రా కూల్చేసింది. 20 ఎకరాలలో మొత్తం ఉన్నటువంటి కట్టడాలని, ఆఫీసులని, రేకుల షెడ్లని కూల్చేసింది హైడ్రా. మరి 5 ఎకరాలు రైల్వే ట్రాక్ పోయింది. మిగిలిన 15 ఎకరాలనే కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి, అంటే ఆ కోట్ల రూపాయల విలువైనటువంటి విల్లాలు ఉన్నాయి ఆ మిగిలిన 15 ఎకరాల్లో. సో ఇప్పుడు అసలు టాస్క్ 15 ఎకరాల దగ్గరనే వచ్చింది. సో 20 ఎకరాల్లో కూల్చివేసినాయని కూడా రేకుల షెడ్లు, చిన్న చిన్నపాటి బిల్డింగ్లు ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ 15 ఎకరాలలో పెండింగ్లో ఉన్నటువంటి 15 ఎకరాలలోనే మరి భారీ భారీ కోట్ల రూపాయలైనటువంటి విల్లాలు ఉన్నాయట. మరి ఈ విల్లాలు ఉన్నటువంటి ఓనర్ల పరిస్థితి ఏంది? భూమి ప్రభుత్వాన్ని అనబట్టే మేము కోట్ల రూపాయలు పెట్టి విల్లాలు కొంటివి, మరి ప్రభుత్వం ఏమైనా మాకు డబ్బులు కట్టిస్తుందా? ఎందుకంటే మోసపోయినాం, తెలవక కొన్నాం. మరి కొన్నందుకు ఇక్కడ వసంత కృష్ణ పైసలు కట్టిస్తారా, ప్రభుత్వం పైసలు కట్టిస్తారా? ఎవరు పైసలు కట్టిస్తారు? కొన్నందుకు, మోసపోయినందుకు మమ్మల్ని ఆదుకునేది ఎవరు అనేది ఇప్పుడు ఒక టెన్షన్ వాతావరణము నెలకొన్నదట. ఎవరైతే ఈ విల్లాలలో మరి పైసలు పెట్టిరో, పైసలు పెట్టిన ప్రతి ఒక్కరు కూడా ఆ జనామంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. హైడ్రా అధికారులు తమ విల్లాలు కూలుస్తారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయట. కూలుస్తారా, కూలరా, మరి ఏంది మా పరిస్థితి? మరి ఇప్పటికే విల్లాలన్నీ కూడా యజమానుల్లో కూడా 15 ఎకరాల్లో ఉన్నటువంటి యజమానుల్లో ఒక రకమైనటువంటి టెన్షన్ వాతావరణం అన్నమాట. ఒకసారి ఆలోచన చేయరు. మనమేమో ఒక 10 లక్షలో 15 లక్షలో పెట్టి ఇల్లు కడతాం. ఆ ఇల్లును ఎవరో వచ్చి కూల్చేస్తామంటే అరే గిన్ని పైసలు పెట్టి కట్టుకున్న ఇల్లు ఎట్లా కూలుస్తారు? కూల్చిన దానికి మాకు ఏమైనా ఇస్తారా మరి అనేటువంటి ప్రశ్న మొదలవుతుంది. ఇప్పుడు ఇక్కడ అక్రమంగా ప్రభుత్వ భూమిని కబ్జా చేసి, లేకపోతే ప్రభుత్వ భూమి అని తెలిసి దొంగ సర్వే నెంబర్లు ఒకవేళ క్రియేట్ చేసి మరి ఎవరైతే పేద ప్రజలకు
ఒక్కొక్క విల్లాకు కోట్ల రూపాయల లెక్కన కట్టబెట్టినటువంటి ఇక్కడ ఎమ్మెల్యే వసంత కృష్ణ తప్పు అనుకోవాలా, లేకపోతే ప్రభుత్వ భూమి అయి కూడా ప్రభుత్వ భూమిని కాపాడుకోలేక కనీసం దానికి ఓ పెన్షన్ చేసుకోలేకుండా ఇన్నేళ్ల పాటు ఓ ప్రైవేటు వ్యక్తి ప్రభుత్వ భూమిలోకి చొరబడి దాదాపు 40 ఎకరాలని కాజేస్తూ ఉంటే గతంలో పెద్దలు చూసుకుంటా కూర్చొని అక్కడ ప్రజలంతా మోసపోయి ప్రజలంతా విల్లాలు కొన్నాక మళ్ళీ ఇప్పుడు హైడ్రాతోటి కొన్న విల్లాల్ని కూల్చేస్తామంటే ఇక్కడ ప్రభుత్వం తప్ప, ఎమ్మెల్యే తప్ప, ప్రభుత్వం తప్ప, ప్రజలు తప్ప, ఎవరి తప్ప అనేది ఒకసారి ప్రజలు కూడా ఆలోచన చేయాలి. లేక ముగ్గురిది తప్పున్నదా ఇది కూడా ఆలోచన చేయాలి. మరి నిజంగానే ముగ్గురిది తప్పుంటే మరి కోర్టు దాకా ఈ కేసు పోతే కోర్టుల మరి ఏం తీర్పు వస్తుంది? ఇటు విల్లాలు ఉన్నటువంటి ఎవరైతే జనాలు ఉన్నారో వాళ్లకు సానుకూలంగా తీర్పు వస్తుందా, ప్రభుత్వానికి సానుకూలంగా తీర్పు వస్తుందా, లేక వసంత కృష్ణకు సానుకూలంగా తీర్పు వస్తుందా? ఎవరికి సానుకూలంగా తీర్పు వస్తుంది? మరి హైకోర్టులు సుప్రీంకోర్టులు ఏం జడ్జిమెంట్ ఇస్తాయి? ఎందుకంటే మనోడు కోర్టు దాకా పోతా అంట వసంత కృష్ణ, ఇది నా భూమే, ఖచ్చితంగా బరాబర్ నా భూమే, ఇది కోర్టు దాకా పోతా, నేను ఖచ్చితంగా కోర్టుకు పోయి స్టే తెచ్చుకుంటాని మరి వసంత కృష్ణ అంటే ప్రభుత్వ భూమి ఇది, ఖచ్చితంగా ప్రభుత్వం ఎక్కడికక్కడ నేలమట్టం చేస్తుంది విల్లాలు మొత్తం ఇల్లు మొత్తం అని చెప్పేసి హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తూ ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. బట్ ఏదేమైనా ఆ బాధితులను మాత్రం ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఇటు ప్రభుత్వాన్ని అయినా అటు వసంత కృష్ణ మీద అయినా ఇద్దరి మీద ఉన్నది. మీ ఇద్దరి పొరపాటుకు పాపం సామాన్యులు బలయ్యారు. ఎందుకంటే ఇలా ఆ విల్లాలు కొన్న వాళ్ళంతా కూడా ఏదో అప్పు చేసో బ్యాంకులో రూపాయి కూడబెట్టుకొని బ్యాంకులో ఇంట్రెస్ట్కి తెచ్చుకొని వాళ్ళు కడతా ఉంటారు. అటువంటి వాళ్ళది మరి దారుణమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఇక ఆర్కేపూడి గాంధీ హత్యకు